ॐ सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्रामिणं तिक्तमप्यप्रियन्तं तनुं कल्पवृक्षादिकं साधयन्तौ नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ మాత్రం క్షేత్రపతి అయినటువంటి ఆ సంతుడు శ్రీ సేనాథ్ శాస్త్రాల ప్రణామాలు సమర్పించుకుంటూ మా గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస మహర్షికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి దర్శన నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపాన్ని మీకందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ముందుకెళ్తున్నాం. ధర్మరాజుకు పట్టాభిషేకము ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్య పరిపాలన దక్షత కలిగినటువంటి వారి ధర్మరాజు అని చెప్పి నిర్ణయించి శ్రీకృష్ణుడు కూడాను ఒప్పుకోవడము, ధృతరాష్ట్రుడు కూడాను సమ్మతించడం వల్ల ధర్మరాజుకు పట్టాభిషేకం చేయడం జరిగింది. శుభముహూర్తాన శ్రీకృష్ణ పరమాత్మ దౌమ్య మహర్షి కేంద్రంగా ఉంచుకొని ధర్మరాజును మొత్తం సమస్త భూమండలానికి రాజుగా ప్రకటించినాడు, రాజుగా నిర్ణయించినాడు. రాజ్య పట్టాభిషేకమైన తర్వాత బ్రాహ్మణులకు దీనులకు పోషణ లేనటువంటి వాళ్ళకందరికీ కూడా ధర్మరాజు దాన ధర్మాలు చేసినారు. తర్వాత బ్రాహ్మణోత్తములను ప్రజలను కేంద్రంగా చేసుకునేసేసి అందరినీ ఉద్దేశించి 4 మాటలు చెప్పినాడు. ప్రజలారా, ఇంతవరకు మీరు ఏ విధంగా అయితే ధృతరాష్ట్రునికి అనుకూలంగా వ్యవహరించినారు, ఇప్పుడు కూడాను అలాగే ధృతరాష్ట్రునికి అనుకూలంగా నడుచుకోరు. ఆయనే మనకందరికీ రాజు నిర్ణయించారు. ధృతరాష్ట్రుడు మనకందరికీ రాజు. ఇంతమంది ఎలా గౌరవించినారు, ఇప్పుడు కూడా అలాగే గౌరవించండి. ఆయన మాకు తండ్రి, తాత, గురువు, దైవం సర్వం కూడా మాకు ధృతరాష్ట్రుడే. కాబట్టి నా మాటలను గౌరవించి అందరూ కూడా ఆయనను గౌరవించండి, ఆయనయే రాజు మనకు అని ప్రకటించింది. దాంతో అందరూ కూడా సమ్మతించినారు. ఈ ఐశ్వర్యములకందరికీ ధృతరాష్ట్రుడే ప్రభువగును అని నిర్ణయించినారు. ధర్మరాజు ఆ రీతిగా ప్రార్థించి బ్రాహ్మణులను సత్కరించి ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించి వేసినారు. అందరూ వారి స్థానాలకు వెళ్ళి సెలవిచ్చినారు. వారి స్వస్థానాలకు వెళ్ళినారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు మహారాజుగా ఉన్నప్పటికీ మన యొక్క రాజ్యం ఎలా ఉందో, రాజ్యాంగం ఎలా వ్యవహరిస్తుందో అలా. ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు, ఆయనే మొదటి పౌరుడు అంటారు. దేశానికి మొదటి పౌరుడు ఎవరు అంటే రాష్ట్రపతి. ఆయన స్థానం రాజు లాంటిది. అలాంటి స్థానమే ధృతరాష్ట్రుడు. ముందు కూడాను ధృతరాష్ట్రుడే రాజుగా ఉన్నప్పటికీ పరిపాలన చేసినది దుర్యోధనుడే. ఇప్పుడు కూడా ధృతరాష్ట్రుడు రాజే కానీ పరిపాలన చేస్తున్నది ఎవరు? ధర్మరాజు. అంతే తేడా, ఏం మాట్లాడాలి. ధృతరాష్ట్రుడు ఉంటాడు, ఎలా అంటే నామమాత్రం, రాష్ట్రపతి ఎలా కాదు. ఈ ధర్మరాజు ఎలా అంటే ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి లాగా ధర్మరాజు. కాబట్టి ప్రధానమంత్రి అయినాడు ఇక్కడ.
ధర్మరాజు పరిపాలన చేయడం. తర్వాత ఏం చేస్తాడు, మంత్రిమండలి విస్తరించాలి కదా, కాబట్టి మంత్రిమండలిని ఏర్పాటు చేస్తాడు. భీమున్నేమో యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు, యువరాజ స్థానం. కార్యాలోచనమునకు విధులు నియమించినారు. ఆదాయ వ్యయాలు చూడడానికి సంజయ్ని నియమించినారు. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది అది చెప్పడం కోసం, ఆ లెక్కలు చూసుకోవడం కోసము సంజయుడు నిర్ణయించబడ్డారు. ఎవరైనా గర్వించి రాజులు అహంకారంతో మదముతో ఏమన్నా రాజ్యం మీదకి వస్తూ ఉంటే వాళ్ళని నిర్జించడానికి, కంట్రోల్ చేయడానికి, ప్రొటెక్షన్ చేయడానికి ఎవరున్నారు సమర్థుడు? తర్వాత సైన్య విషయాలలో భృత్యులకు, సేవకులకు, సైనికులకు జీతభత్యాలు ఇవ్వాలి కదా, ఎంతెంత జీతం ఎవరెవరికి ఇవ్వాలా అది నిర్ణయించడానికి నకుల్ని నియమించారు. నకులు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళంతే కదా, ఎవరికి నకులు ఉద్యోగాలు ఇస్తారు. బ్రాహ్మణ కార్యాలు చూడడం కోసం, అంటే మీ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేయడానికి, బ్రాహ్మణులకు సంభారాలు ఇవ్వడం కోసము, వాళ్ళ యొక్క రక్షణ పోషణ చూసుకునే బాధ్యత సహదేవునితో ఉంటుంది. అలాగే సహదేవ నన్ను కాపాడుతూ ఎప్పుడు నా వెంటనే ఉంటుంది, నా వెంటే ఉండాలనుకోవాలి, సర్వావస్థల ఎందు నా వద్దనే ఉండాలని ధర్మరాజు ఆదేశించినాడు సహదేవుడు. ఎప్పుడు మన వెనకే ధర్మరాజు వెనకే ఉండాలి, నా రక్షణ కోసం నువ్వు ఉండు అంటున్నాడు. ఈ విధంగా యూత్స్ని కూడాను ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఎక్కడ ఏదైనా సమతుల్యం చేయాల్సి వస్తే ఏర్పాటు చేయడం కోసము సకల పనులను విచారించడానికి మనసు చెప్పేసి యూత్స్ని నిర్ణయించినాడు. యూత్స్ ధర్మరాజు సకల బంధుజనులకు సద్గతులు కలిగినట్లు పరలోక క్రతువులు ఏర్పాట్లు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళకందరికీ కూడాను స్వర్గలోకం సంపాదించాలి అంటే కొన్ని పుణ్యక్రతువులు అంటే యజ్ఞాగాలు చేయాలి, శాంతి యజ్ఞాలు, అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. బంధుజనులకు మంచి గతులు కలుగుటకు చలివేంద్రాలు, ధర్మసత్రాలు, అలాగే దేవాలయాలు, తటాకాలు, నీళ్లు ఇవ్వడానికి చెరువులు, అవన్నీ త్రవ్వించినాడు వాళ్ళ పేర్ల మీద. ఆ విధంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళి ఈ యొక్క ధర్మానందనుడు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ, నీ అనుగ్రహం వలననే నాకు పితృ సంబంధమైనటువంటి సామ్రాజ్యం లభించింది. నీ అనుగ్రహం లేకపోతే మాకు ఇది లభించేదే కాదు. నీవు మమ్ములను బావలనియు మరుదులనుచు పిలుచుచు మమ్ము మన్నించుట వలననే మాకు నిజముగా ఇదంతా ప్రార్థించింది. సామాన్యమైనటువంటి మమ్మల్ని మీరు బావలని, మరుదులని భావించి మమ్మల్ని సంబోధిస్తూ కాపాడడం వల్లనే మాకు ఇదంతా ప్రాప్తించింది, ఈ విజయం మాకు సిద్ధించింది. నీ వలన మేము భయరహితులమైనాము. నీ మహత్తర రూపమును తెలుసుకున్నకు కానీ కీర్తించుటకు కానీ మేము అశక్తులం. మాకు నేను కీర్తించాలని సాధ్యం కాదు, మాకు ఆ శక్తి లేదు అని చేతులు జోడించి ఇవే నా నమస్కారాలు కృష్ణ అని నమస్కరించినాడు. తర్వాత తమలను ఉద్దేశించి మాట్లాడిన, సోదరులారా, మీరందరూ కూడాను అరణ్య అజ్ఞాతవాసాలు చేసి అనేక కష్టాల పాలై ఇబ్బందులు పడ్డారు నా వల్ల. యుద్ధం నందు అరిభయంకరులై వారినందరినీ కూల్చినారు. ఆ విధంగా మీరు రాజ్యంను ఆర్జించి నాకు ఇచ్చినారు. మనకు కలిగిన ఈ విజయమును, సామ్రాజ్యమును అనుభవించు, ఆనందించండి అని అన్నారు తమ్ములతో. అనంతరం ధర్మరాజు ధృతరాష్ట్రుని అనుమతి పొంది వారికి గృహములను ఏర్పాటు చేస్తారు. ధృతరాష్ట్రుని అనుమతి పొంది దుర్యోధనుని యొక్క ఇల్లు ఉంటుంది కదా, గృహం, అది భీమునికి ఇచ్చారు. అలాగే దుశ్శాసనుడు ఉండేటువంటి ఇంటిని అర్జునునికి ఇచ్చినాడు. దుర్దర్శనుడి ఉన్నటువంటి ఇంటిని నకులునికి ఇచ్చినాడు. దుర్ముఖుని ఇంటిని సహదేవునికి ఇచ్చినాడు. అవి ఖాళీ ఉంటాయి కదా, వీళ్ళకి ఇచ్చేసినాడు. అలాగే ధృతరాష్ట్రుడు, విదురుడు, సంజయుడు, యూత్సుడు, వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి వాళ్ళే కదా, కాబట్టి వాళ్ళకు ఉండేది మీరు ఉంచుకోండి, మీకే ఉంచుకోండి.
శ్రీకృష్ణ సాత్యకులను ఉన్నంత కాలము అర్జునుని ఇంట్లో ఉండండి అని చెప్పించారు. అర్జునుని ఇంట్లో ఉన్నట్టుగా ఏర్పాటు చేస్తారు శ్రీకృష్ణుడు సాత్యకుడు. భీమసేనాదులు తమ తమ గృహములందు సకల ఐశ్వర్యములతో సుఖించినారు. ఒక ఇల్లు ఇచ్చినామంటే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. దాంట్లో ధనరాశులు కూడా దండిగా ఉంటాయి. వాళ్ళు దానధర్మాలు చేసుకోవడానికి కూడా ఉంటుంది. అన్ని ఏర్పాట్లతో చిన్న ఇల్లు కాదు, ఒక మందిరం లాగా ఉంటుంది. ఒక పెద్ద భవంతి ఉంటుంది, ఒక్కొక్కరికి భవంతి. సాత్విక ఎవరు సార్? శ్రీకృష్ణుని తమ్ముడు. ఈ విధంగా అందరికీ ఏమి ఏర్పాటు చేయాలో అవన్నీ ఏర్పాటు చేసినారు. రాజ్య పరిపాలనకు ప్రణాళిక సిద్ధం చేసినారు. తర్వాత ఒకనాటి వేకువ జామున ధర్మరాజు శ్రీకృష్ణుని దర్శనమునకు వెళ్ళినాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు? అర్జునుని ఇంట్లో ఉన్నాడు. ఆ దర్శనానికి వెళ్తే శ్రీకృష్ణ పరమాత్ముడు వేకువ జామున అంటే ప్రభాత కాలములోనే బాగా రత్నాలు మనులు పిలిచినటువంటి ఒక మంచి పీఠము పైన, ఉన్నతాసనం పైన, మంచు మాణిక్యాలతో కూర్చోబడినటువంటి బంగారు పీఠం పైన శ్రీకృష్ణ పరమాత్ముడు యోగనిష్టలో కూర్చొని ఉన్నారట. ఈ విధంగా నెమలి పింఛం పెట్టుకొని కిరీటము ధరించి శ్రీకృష్ణ పరమాత్మ యోగనిష్ట గరిష్ఠుడై కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారట. అలా ఉన్నప్పుడు పోయి ధర్మరాజు నమస్కరించినాడు. నమస్కరించి సంబోధించినాడు. హే కృష్ణ పరమాత్మ పిలిచినాడు. శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించినాడు. యోగనిష్టలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు బదులు పలకలేదు. కళ్ళు మూసుకుని అలాగే కూర్చొని ధర్మరాజు కాసేపు వెయిట్ చేసినాడు, నిరీక్షించినాడు. తర్వాత కొంతసేపటికి శ్రీకృష్ణుడు యోగనిష్ట ముగించుకున్న తర్వాత తన ఎదుట ధర్మరాజును చూసినాడు. ధర్మజ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే స్వామి కాసేపు. నేను నా పరమభక్తుడైనటువంటి భీష్మ పితామహుడు నన్ను స్మరిస్తూ ఉంటే యోగనిష్ట ద్వారా ఆయన దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. ఆయనతో ఊసులాడవలసి వచ్చింది. లోకమునందలి ధ్యాస వదలి మనస్సు సహితముగా సకల ఇంద్రియములను కేంద్రీకరించి నన్నే ధ్యానిస్తూ ఉన్నాడు. అతని ధ్యాన సమాధి యందు నేను వసించి ఉన్నందున యోగపరుడనై ఉన్నాను. ఓ ధర్మజ, పురుష వ్యాఘ్రుడైనటువంటి భీష్ముడు తన కర్మానుసారి అయిన స్వర్గమును అద్రోహిస్తే ఈ లోకమంతా జ్ఞానాంధకారంలో మునిగిపోతుంది. అతడు ఉన్నంత వరకు దేశం లోకమంతా కూడా ప్రకాశవంతంగా జ్ఞాన ప్రకాశంతో విరాజిల్లుతుంది. అతడు తొందరలో తన జీవితాన్ని ముగించాలని సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి చాలా ధర్మ విషయాలు తెలుసుకోవాల్సి ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడు. కావున నీవు భీష్ముని వద్దకు వెళ్ళి నీ సందేహం తీర్చుకోవడం. ఇంతమంది చెప్పాడు కదా, ఇంకా నాకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంటే వేదవ్యాస మహర్షి చెప్పినాడు. భీష్మ పితామహ దగ్గరపై తెలుసుకుందులే, ఫస్ట్ రాజభటాలు చెప్పుకోవాలి. అడుగుతూనే ఉన్నాడు. ఓడిపోతే శాంతి లేదు. శాంతి లేదా? ఇంకా అశాంతి తృప్తి లేదు, ఇంకా తెలుసుకోవాలా. దాంతో ఫస్ట్ పట్టాక్షం చేసుకో, సమయం ఉంది, తెలుగుకోవడం చెప్తున్నాడు. అదే విషయం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇతరుల కాలము ముగించే సమయం దగ్గర పడతా ఉన్నది. కాబట్టి నీ ధర్మ సందేహాలను తీర్చుకోవాలి. ధర్మరాజు చేతులు జోడించి వినయంగా, శ్రీకృష్ణ, నీ అనుగ్రహములనే కదా మాకు రాజ్యం లభించింది. భీష్మ పితామహుని మహత్తు తెలిపి నన్ను కృతార్థుని చేసినావు. ఇప్పుడు భీష్మ పితామహుడు ఎంత గొప్పవాడో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైంది కదా? భగవంతుని స్తుతించేవాడు గొప్ప కాదు, భగవంతుడే స్తుతించేవాడు గొప్ప. నేను చెప్పాను, హనుమంతుడితో ఎవరో చెప్పినారట. హనుమ, రామచంద్రుడు ఒక బుక్ రాశాడు, దాంట్లో నీ పేరు లేదయ్యా. ఏం బుక్ అన్నాడు హనుమంతుడు. అది శ్రీరామచంద్రుని ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో నిరంతరం ఆ భక్తుల మహాభక్తుల యొక్క లిస్టు రామచంద్రుడు రాస్తున్నాడు. అందులో వెతికితే నీ పేరే లేదయ్యా అన్నాడు. విపరీతమైన బాధ అయిపోయింది. కలగంలో వచ్చేస్తున్నాయి. నేనేమి ఇబ్బంది చేశాను రామచంద్రుడికి? నేను భక్తుని కానా? 24 గంటలు నా రామనామమే జపం చేసుకుంటూ ఉన్నాను కదా, నా పేరు ఎందుకు లేదు?
ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఆ బుక్ పోయి దెబ్బ 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 మొత్తం తిప్పించున్నాడు. ఇక రాలేదు, హనుమంతుడి పేరే లేదు. దాంతో ఆ బుక్ తీసుకుని రాజులకు పోయి కాళ్ళ మీద పడి, ఎందుకు స్వామి నా మీద ఇంత కక్ష కట్టినావు, నేనేం పాపం చేస్తున్నాను, నేనేం అన్యాయం చేస్తున్నాను, నిన్నే నిరంతరం తలుచుకుంటున్నాను కదా, నా పేరు లేదు ఈ బుక్లో. అవును హనుమాన్, ఈ బుక్లో నీ పేరు లేదన్నాడు. ఎందుకు నా పేరు ఎందుకు లేదన్నాడు. ఇది కేవలము నన్ను స్మరించే వాళ్ళ లిస్ట్, నీ పేరు ఇంకొక బుక్లో ఉన్నది. ఏమిటి ఆ బుక్ అంటే, నేను స్మరించే భక్తుల పేరు లిస్ట్. నేను ఎవరినైతే తలుచుకుంటూ ఉంటానో, నాకు ఎవరైతే ఇష్టమైనటువంటి వాళ్ళో వాళ్ళ లిస్ట్ ఇంకో బుక్ ఉంది, ఆ బుక్ చూడుకోన్నాడు. అవునా అని చెప్పేసి పరుగుపై బుక్ తిప్పి చూస్తే ఫస్ట్లోనే హనుమాన్ పేరు. రామచంద్రుడే తలుచుకునేటువంటి పేరు మొట్టమొదటి ఎవరిదంటే హనుమంతుడు. అంతటి భక్తుల్లో గొప్ప భక్తుడు ఎవరంటే హనుమంతుడు. ఆ విధంగా భగవంతుని తలచే వాళ్ళు కొల్లలు ఉంటారు, కోకొల్లలు ఉంటారు. కానీ భగవంతుడే తలుచుకునేటువంటి భక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి భక్తుల్లో భీష్ముడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే భీష్ముడు తన జీవితాన్ని ముగిస్తాడో, అతని కర్మానుసారము స్వర్గానికి చేరుకుంటాడో, అప్పుడు ఈ లోకమంతా కూడా జ్ఞానాంధకారంలో మునిగిపోతుంది, అజ్ఞానాంధకారంలో మునిగిపోతుంది, జ్ఞానం లేక శూన్యమైపోతుంది. కాబట్టి ఈ సందేహాలు తీర్చుకోవాలి. ఈ విధంగా మహాత్మా శ్రీకృష్ణ భీష్మ పితామహుని మహత్తు తెలిపి నన్ను కృతార్థన చేస్తున్నారు. దయచేసి భీష్మ పితామహుని వద్దకు నా తోడుగా నీవు కూడా రావాల్సింది స్వామి అని ప్రార్థించాను. నాకు తోడు నువ్వు కూడా రా. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించినాడు. సరే అలాగే నేను కూడా వస్తాను కదా అన్నాడు. శ్రీకృష్ణుడు రథమును అధిరోహించినాడు. సాత్యకి శ్రీకృష్ణుని రథమున ఆసీనుడయ్యి ఇద్దరు ఒక రథంలో వచ్చినారు. ఒక రథంలో ధర్మరాజు అర్జునుడు, మరొక రథమున భీమ నకుల సహదేవుడు, వేరొక రథమున కృపాచార్య యుయుత్స సంజయుడు ఎక్కినారు. వారి రథములు సాగినాయి. యుయుత్సుడు, సంజయుడు, కృపాచార్య, 5 మంది పాండవులు, అలాగే సాత్వికి శ్రీకృష్ణ పరమాత్మ. ఓఘవతి నది తీరము చేరినాయి ఈ రథాలన్నీ కూడా. ఎక్కడికి? ఓఘవతి నది తీరాలు చేరినాయి. వారందరూ కొంత దూరమున రథములు దిగినారు. కొద్ది దూరంగానే రథాలు నిలబెట్టేసి అక్కడి నుంచి పాదచారులై నడుచుకుంటూ వచ్చారు. అవి రథాలు వస్తున్నప్పుడు వారి గిట్టెల శబ్దానికి, అంటే గిట్టెలకు ఏమవుతుంది, దుమ్ములేస్తుంది విపరీతం. అందువల్ల వాతావరణం మరి కాలుష్యం అయిపోతుంది. భీష్మ పితామహ వారికి ఇబ్బంది కలిగించవచ్చని ఉద్దేశించేది దూరమని రథాన్ని ఆపి నడుచుకుని వచ్చింది. పాదచారులై శరశయ్య ఎందున్న కాంతివంతుడైన భీష్మ పితామహుని వద్దకు వెళ్ళినాడు. భీష్ముడు గ్రహణమున ఉన్న చంద్రుని వలె శరతల్పమున ఉన్నాడు. అతని వద్ద అప్పటికే వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, వాత్సల్యుడు, వామదేవుడు అనేటువంటి మహర్షులు కూడా ఉన్నారు. ఇంకా అనేక మంది మహర్షులు అప్పటికే మహాత్ముల దగ్గరికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు అర్జునుడు, ధర్మరాజు, పాండవులు అందరూ అక్కడికి వస్తారని వాళ్ళకి ముందే తెలుసుకోవాలి. గొప్ప సంఘటన అక్కడ జరగబోతోంది. సంభాషణ గొప్పది జరగబోతోంది. అందుకే నారదాది మహాత్ములందరూ కూడా వచ్చి ఉన్నారు. వేదవ్యాసుడు కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళకందరికీ దివ్య దృష్టి ఉంటుంది. ఏం జరగబోతుంది, ఎక్కడేం జరగబోతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, మహాత్ములు కదా వీళ్ళకి తెలుస్తుంది. శ్రీకృష్ణ ధర్మరాజాదులు వచ్చి రావడంతోనే అక్కడ ఉండే మునులకు అందరికీ నమస్కరించినారు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్ముడు నమస్కరించినారు మహాత్ములు మునులకు. భీష్ములకు పాదాభివందనములు చేసినారు. చూడండి, విచారవదములై మౌనంగా భీష్మ చుట్టూ కూర్చున్నారు. విషాదంతో అందరూ కూడా చాలాసేపు మౌనం గడిచింది. ఎవరు ఏం మాట్లాడలేకున్నారు. భీష్మ పితామహునితో మాట్లాడడానికి మాటలు రావట్లే.
ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. ఆయన ఉండే స్థితి ఏంటి? అంపశయ్య మీద పడుకొని ఉన్నారు. వాళ్ళంతా తూట్లు పడ్డాయి, జల్లడ పట్టేసినారు బాణాలు. పిట్ట పీచు అనేది కూడా వినిపించడం లేదు, చాలా నిశ్శబ్దంగా ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు మొదట మాటలు మొదలుపెట్టాడు. మహాత్మా భీష్మ అంటూ మౌనభంగం చేసినాడు, మౌనాన్ని భంగం చేశాడు. మనోబాధ కన్నా దేహబాధ ఎక్కువ అంటారు పెద్దలు. దేహమున ముళ్ళు కూర్చున్నా ఎంతో బాధ కలుగుతుంది, కానీ నీ వల్లంతా శరములు గుచ్చుకొని ఉన్నవి. శరములు అంటే ఏంటివి? బాణములు గుచ్చుకొని ఉన్నవి. బోనాలమ్మ బోనాలు అనుకున్నాను. నీ దేహమునందు అనేక బాణములు గుచ్చుకొని ఉన్నవి. నీవు శరతల్పంలోనే ఉన్నావు. శరతల్పం అంటేనే బాణాలతో ఉన్నటువంటి పరుపు అని అర్థం. అదేం పరుపు కాదు, మంచం కూడా కాదు, బాణాలే. బాణాలే శయ్యగా, అంపశయ్య అంటారు. అంపులశయ్య, అంపశయ్య, శరతల్పము, అంపశయ్య అంటారు. ఈ విధంగా నీవు దేహమంతా బాణాలతో పట్టబడి శరతల్పమునే పడుకొని ఉన్నావు. అయినను నీ మనసున విచారము కానీ వదనమున బాధ కానీ కనిపించటలేదు స్వామి. నీ తండ్రి నీ త్యాగమునకు ప్రసన్నుడై ఇచ్చిన వరము వలన బాధ కలగక ఉన్నదని తలంతును అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. భీష్మ పితామహుని తండ్రి ఎవరు? శంతన మహారాజు. వరం ఇచ్చి ఉన్నాడా ఏమైనా వాళ్ళకు? ఇచ్చామరణం పొందుతావు అని ఇచ్చాడు. అడగను. భీష్మ పితామహుని తండ్రి శంతన మహారాజు భీష్మునికి ఏదైనా వరం ఇచ్చినాడమ్మా? విచ్చలవిడి మరణం ఇచ్చినారా? మీరందరూ కలిసి చెప్పడం వల్ల అది విచ్చల 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 వస్తుంది. ఇచ్చామరణం సిద్ధించుగాక అని వాళ్ళ తండ్రి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? భీష్మ ప్రతిజ్ఞ చేసినప్పుడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ భీష్మ అయినాడు. భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు అయ్యాడు. ఏం ప్రతిజ్ఞలు చేశాడు? 2 ప్రతిజ్ఞలు చేశాడు. వాస్తవానికి పోయింది తన కొడుకు పెళ్లి చేద్దామని పోయాడు శంతనుడు. భీష్మునికి అంతకుముందు అతని పేరు గాంగేయుడు, గంగపుత్రుడు కాబట్టి గాంగేయుడు. దేవవ్రతుడు గాంగేయుడు అని అంటారు. అతనికి సకల విద్యలు నేర్పించి గంగాదేవి ఒక చెప్పిపోయింది. పరశురాముడి దగ్గరే విద్యలు నేర్పించింది. పరశురాముడే గురువు భీష్ముడు. అన్ని విద్యలు ఆరితేరినటువంటి మహాయోధుడు, కండలు తిరిగినటువంటి మహాయోధుడు. చాలా అందంగా ఉంటాడు, చాలా సౌందర్యవంతుడు. ఎంత సౌందర్యవంతుడు అంత గుణవంతుడు కూడా, అంత బుద్ధిమంతుడు. అందుకే ఏ స్ట్రాంగ్ బాడీ కంటైన్ ఏ స్ట్రాంగ్ మైండ్. గుర్తుపెట్టుకోవాలి, ఏ స్ట్రాంగ్ బాడీ కంటైన్ ఏ స్ట్రాంగ్ మైండ్. దేహం దృఢంగా ఉంటేనే మనసు దృఢంగా ఉంటుంది. దేహమే బలహీనంగా ఉందనుకోండి, మైండ్ కూడా బలహీనం అయిపోతుంది, లిమిటెడ్ మైండ్ అయిపోతుంది, సంకుచిత భావాలు పెరిగిపోతాయి, న్యారో మైండ్ అయిపోతుంది. చిన్నదాన్ని పెద్దగా ఊహించుకొని అలాగే సృష్టిస్తారు కూడా. వాళ్ళలోనూ సృష్టించుకుంటారు, చుట్టుపక్కలలో సృష్టిస్తారు. న్యారో మైండ్ అయిపోయి దేహం బలహీనం అయితే ఈ దరిద్రం అంతా వస్తుంది. అందుకే అందరూ ఎక్సర్సైజ్ చేయండి. పొద్దున్న లేస్తానే 100 సార్లు తాడాట ఆడండి చాలు. అందరూ తాడాట ఆడవాళ్ళు అయితే
ఒక 100 100 చాలు. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, జంపింగ్, సూర్య నమస్కారాలు, శతనామాలు, సూర్య నమస్కారాలు చేసి దేహాన్ని దృఢంగా చేసుకోకపోతే మనసు బలహీనమైపోతుంది. అసలు మనసు బలహీనమైందంటే ఏది విజయం లేదు, సంకుచిత భావాలు ఎక్కువ. అందువల్ల భీష్మ పితామహుడు ఎంత బలవంతుడో అంత గుణవంతుడైనాడు. చాలా ఓర్పు, నేర్పు, సహనము, శాంతము, అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వము, హెచ్చు తగ్గులు చూడడు. వీడు ఉన్నవాడా వీడు లేనివాడా లేదు, వీడు రైతునా లేదా రాజా లేదు, అందరినీ భుజములు చేసుకుని కలుపుకుపోతుంటాడు అంతే. ప్రజలందరినీ కూడా సమచిత్తంతో దగ్గరికి తీసుకునేటువంటి వాడు. ప్రజలు నేను రాజు పుత్రుని అనేటువంటి ఆలోచన లేకపోయి రచ్చబడిందో కూర్చొని మాట్లాడతారు అందరితో. వాళ్ళ సమస్యను తెలుసుకుంటాడు. తెలుసుకోవడమే ఆలస్యం లే, ఆ రోజు సాయంత్రానికే తెగిపోవాలి సమస్య. లేదా ఇన్ని రోజులు పూర్తయితే ఇన్ని రోజులు టైం పడుతుంది, అన్ని రోజులు కరెక్ట్ పూర్తి అయిపోవాలంటే పని. వాళ్ళకు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం కావచ్చు, చెరువులు ఏర్పాటు చేయడం కావచ్చు, పంటలకు కావచ్చు, పంట కాలువలు తయారు చేయడం కావచ్చు, వైద్యం గురించి సంబంధించిన విషయాలు కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ప్రతిదీ కూడాను ప్రజల్లో మమేకమైపోయేసి తెలుసుకొని చాలా చక్కగా నెరవేర్చేటువంటి వారు. అందరికీ చాలా ఇష్టం. అందంలో అందం, గుణాలలో సద్గుణ సంపత్తి అమోఘంగా. అతను మించినటువంటి సౌందర్యవంతులు లేడు, శక్తివంతుడు లేడు. వాళ్ళు పనిచేస్తున్నారు కదా అని చెప్పేసి తన చేతులు కట్టుకొని చూసుకునేవాడు కాదు. వాళ్ళకంటే ఎక్కువ బండ్లు ఎత్తుతాడు, ఎత్తుగా బరువులు కూడా ఎత్తుతాడు. వాళ్ళు నలుగురు బట్టి ఎత్తి నేను ఒక్కడే ఎత్తి పడేస్తాడు. ఒక్కడే నలుగురు కాదు కదా, 100 మంది ఎత్తే బరువు కూడా ఒక్కడే ఎత్తేగల శక్తి గలవంతుడు ఇతడు, మహాశక్తి సంపన్న. ఇంకా అటువంటిప్పుడు ఎవరికి ఇష్టం ఉండదు, ప్రజలందరికీ ప్రాణం అయిపోయాడు. అందరినీ కలుపుకుపోతాడు. అహంకారం ఇసుమంత కూడా లేనటువంటి వాడు, అంతటి యువకుడు, ఉడుకు రక్తున్నటువంటి వాడు. అటువంటి యోధుడు ఇంకా కళ్యాణానికి దగ్గర పడిన వయసు అని చెప్పేసి వివాహం చేద్దామనుకుంటాడు. దాశరాజు, విశుద్ధ దేశం అది, దాసరాజు అని అంటాడు. ఆ దేశానికి రాజుకు కూతురు ఉందని, సత్యవతి అని అమ్మాయి ఉందని, చాలా బుద్ధిమంతురాలని, గుణవంతురాలని, యోజన గంధి అని పేరు గలదని. ఆమె ఒక చోట ఉందంటే యోజన దూరం సుగంధాలు ప్రబలిస్తూ ఉంటాయట. సత్యవతి ఒక చోట ఉందంటే యోజన దూరం, అంత దూరం సువాసన జరుగుతూ ఉంటుంది ఆమె శరీరం నుంచి. అంతటి సౌందర్యరాజు, గుణవంతురాజు అని చెప్పేసి విన్నారు. విని శంతన మహారాజు తన యోధునికి, తన కుమారునికి తగిన భార్య కావచ్చు అని చెప్పేసి తన కుమారునికి పెళ్లి సంబంధం చూడాలని వెళ్తాడు. వెళ్ళి ఆమెను చూసిన తర్వాత ఆమెను చూసి తనకే ఇష్టం అవుతా ఉంది. శంతన మహారాజుకి ఇష్టమైపోతాను. గంగ అప్పటికే వెళ్ళిపోయింది, భార్యగా ఉండింది, ఆమె వెళ్ళిపోయింది. దానికి కథ తెలుసు కదా మీకు, ఎంతకాలం పడుతున్నాలో అంతవరకు. దాని కథ మళ్ళీ వేరైతుంది మళ్ళీ. కాబట్టి తను ఒంటరివాడిగా ఉన్నాడు. ఆమె చూడగానే, సత్యవతిని చూడగానే తనకే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పోనీ ఆ సత్యవతిని ఆశ్రయించుకుంటుందంటే సత్యవతి కూడాను శంతనుడు ఇష్టమవుతాడు. ఆ శంతనుని చూడగానే పెళ్లి చేసుకోవాలని ఆమె కూడా మనసులో పడిపోయింది. ఇద్దరు ప్రేమించుకున్నారు అక్కడ చూపులతోనే, ఒకరికంటే ఒకరికి ఇష్టమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? సరే, తన కొడుకు కోసం వచ్చినప్పటికీ మాట చెప్పేశాడు, నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దాసరాజుతో. అనగానే చక్రవర్తులే, మేమంతా సామంతరాజు, చిన్న రాజు, చక్రవర్తులే మా కూతురు పెళ్లి చేసుకుంటే మా కూతురు ఇంకా ఏమవుతున్నప్పుడు మహారాణి, చక్రవర్తికి రాజు అయితే మాకు ఎంత గౌరవం ఇంకా, మాకు ఇవ్వడానికి ఏ అభ్యంతరం లేదు మహారాజా. చాలా సంతోషం. అయితే మా భార్యతో మాట్లాడి చెప్తానని చెప్పేసి భార్యతో మాట్లాడు. మంచిదేనండి, మంచి వివాహం, మంచి సంబంధము చేసుకున్నాం, కానీ కండిషన్ పెట్టాలా? ఏమిటి కండిషను అంటే, నా కూతురుకు పుట్టబోయే కొడుకుకే తర్వాత రాజ్యాధికారం ఇవ్వాలి. తర్వాత రాజ్యాధికారము నీకు ఇంకో కొడుకు ఉన్నాడు కదా, ఆ కొడుకు కాదు, నా కూతురుకు పుట్టబోయేటువంటి వానికే రాజపట్టాభిషేకం చేయాలి అని అడిగినారు. అడిగితే ప్రజలందరూ ఇప్పుడు ఎవరు ఇష్టపడుతున్నారు? ఈ రాజు దిగిపోతే ఈ రాజు ఎక్కిద్దామన్నారు రెడీగా.
శంతనుని పక్కన పెట్టేసేసి శుభ్రంగా భీష్ముని రాజు చేయాలని సిద్ధంగా ఉన్నారు. అందరూ కోరుకుంటున్నారు అదే. అందరి నాలుకల్లోనూ భీష్ముడే కావాలనుకుంటున్నారు. కాబట్టి తండ్రి కూడా చాలా సంతోషమైంది. ప్రజలందరితోనూ ఎన్నుకోబడుతున్నాడు. ఏ తండ్రికి సంతోషం ఉండదు? పుత్రోత్సాహము తండ్రికి పుత్రులు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని కన్నుకుని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగుర సుమతి అని పెద్దలు చెప్పినట్లుగా భీష్ముణ్ణి ప్రజలందరూ పొగుడుతూ ఉంటే విని ఎంతగానో చెవులో అమృతం పోసినట్లు ఉంది. ఆ మాటలు వింటుంటే ప్రజలందరూ పొగుడుతూ ఉంటే తన కొడుకు అంతకంటే ఆనందం మీకు ఏం కావాలి? చాలా సంతోషం. తర్వాత యువరాజుగా పట్టాభిషేకం చేయాలని అనుకుంటున్నాను. ఇంకా యువరాజుగా పట్టాభిషేకం అంటే తదనంతరం ఎవరైతారు? ఈయనే రాజు. ఇప్పుడు నేను మాట ఇచ్చాను ప్రజలందరికీ కూడా, పట్టాభిషేకం యువరాజుగా ఇతన్ని చేస్తాను. ఇప్పుడు నేను ఎట్లా మాట తప్పేది? అవ్వదు, అది మాత్రం అవ్వదు. సరే, నా కుమారుని కోసము నేను త్యాగం చేసుకోవాలనుకున్నాడు. ఇది సాధ్యం కాదని చెప్పేసి లేచి వచ్చేసాడు. దేహం బలవంతాన బయటకు వచ్చింది కానీ మనసు ఆరిపెట్టొచ్చింది. అలాగే ఆ సత్యవతి కూడాను అంతఃపురం ఎక్కింది కానీ ఆమె కూడా శయను వీడడం లేదు. శయను వీడడం లేదంటే పడుకున్నట్లే ఉంది. నేను లేయడం తినదు, త్రాగదు, స్నానం చేయదు, శుభ్రంగా అలంకరణ చేసుకోదు. ఒక పిచ్చి పట్టింది. ఏం పిచ్చది? ప్రేమ పిచ్చి. ఆ రోగం పట్టుకుంది. ఆ రోగంలో పట్టుకుంటే మీ ఏమైంది పరిస్థితి? విషమించిపోతాను. అదే పిచ్చి ఈయన కూడా పట్టింది. శంతనుకు కూడా ఈయన వచ్చినాడు కానీ ఇతనికి కూడా మనోవ్యాధి పట్టుకోవాలి. రాజ్యపాలన చూసుకోవడం లేదు, మంచానికి పరిమితమైన, తినడం లేదు, నిద్ర రావడం లేదు, ఎప్పుడు ఆమె ధ్యాసే ఉంటుంది. ఎవరికి చెప్పదు. తనకు తన యొక్క రథసారథి తప్పితే ఎవరికి తెలియదు ఈ పరిస్థితి, ఈ విషయం. ఆరోగ్యం బాగాలేదంటే రాజులందరినీ, ఎంతమంది పండితులందరినీ అంటే వైద్యులందరినీ పిలిపించినారు. పిలిపించి చూపిస్తే అన్ని రకాలు బాగానే ఉంది. నాడు ఎంత బాగుంది, అంత ఏ రోగాలు లేవు, బీపీ, షుగరు అంత బాగుంది, ఏం ప్రాబ్లం లేదండి. మానసిక రోగానికి మనోరోగానికి మందు లేదు కదా అని చెప్పినారు. ఏం పర్వాలేదు, వీళ్ళకేమి అనారోగ్యం లేదన్న. కానీ ఏంటి పరిస్థితి అర్థం కాదు. రోజు గడిచిపోతున్నాయి, మరీ వీక్ అయిపోతున్నారు. అసలు కూర్చోవడానికి కూడా కావడం లేదు. లేచి మంచి మంది పడుకున్న వారు కూర్చోవడానికి కూడా సాధ్యంగా లేపాలి, ఇద్దరు బట్టి లేపాలి. బలవంతాన ఏదో గంజిలాంటిది పోయాలి లోపలికి. తినబుద్ధి కావట్లే, తాగుబుద్ధి కావట్లే, ఏం చేస్తారు? అది పరిస్థితి రాదు. ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి భీష్ముడు చాలామంది వైద్యులు పిలిపించినారు. అప్పుడు ఇంకా భీష్ముడు కాలేదు, దాంగేడు లేదు, దేవత. ఎంతమంది వైద్యులను ఎక్కడెక్కడి నుంచో పిలిపించి చూపించినా ఎవరికి సాధ్యం కాదు. చివరికి ఒక ఆలోచన చేశాడు, చాలా మేధావి. ఎప్పటి నుంచి ఈ విధంగా అయింది అని చెప్పేసి ఆలోచన చేస్తే పలానా రోజున ఎక్కడికో పోయినానని తెలిసింది. పోయిన రథసారథిని పట్టుకున్నాడు. ఆ రథసారథి అంతా చెప్పిన విషయం. సరే అయితే అక్కడికి నన్ను పిలుచుకుపోవాలి. సరే అని చెప్పేసి నేరుగా భీష్ముడిని పిలుచుకునేసి ఆ దేశానికి దాసరాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఆ దాసరాజు దగ్గరికి వెళ్తే వాళ్ళు సాధారణంగా స్వాగతం పలికినారు, కూర్చోబెట్టినారు. ఏంటి పరిస్థితి చెప్పండి అంటే, ఈ యొక్క గాంగేయుడు అంటే ఏం లేదు, మీ నాన్నగారికి మా కూతురు అంతా ఇష్టం అనిపించింది, ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు మీ నాన్నగారు. మరి చేసేయండి, చక్రవర్తి కదా, చేస్తే ఏమి తప్పేం లేదు. తప్పేం లేదు స్వామి, మాకు కూడా ఇష్టమే, మీ నాన్నగారికి మా కూతురు కూడా మాకు ఏం అభ్యంతరం లేదు, చాలా సంతోషకరమైన విషయం అయితే అని నానుస్తున్నారు. ఏం చెప్పండి, ఏం పరిస్థితి, సమస్య ఏమి చెప్పండి. ఏం లేదు స్వామి, మీకు చెప్పచ్చు చెప్పకూడదు కానీ మీ నాన్నగారితో అన్నాము, రేపొద్దున వివాహం అయిన తర్వాత మా కూతురుకు పుట్టబోయేటువంటి కొడుకుకే రాజ్య పట్టాభిషేకం చేయాలని అడిగినాము. అది మీ నాన్నగారికి ఇష్టం లేదు, అందుకే నాకు ఒక వివాహం అని చెప్పేసి వెళ్తాయి. కానీ అతనికి మనసులో ఏముందో మాకు అర్థం కాలేదు. నాకు విషయం అర్థమైందని చెప్పి మనసులో ఏముందో నాకు తెలుసు. మీ కూతురుని వివాహం చేసుకోవాలని మా నాన్నగారికి ఉంది. ఇక నేను చెప్తున్నాను, మా నాన్నగారి తరపున నేను మాట ఇస్తున్నాను,
ఏమిటి మాట అంటే, నేను నా జీవిత పర్యంతం బ్రతికి ఉన్నంత వరకు రాజపట్టాభిషేకం చేసుకోను. ఇదే నా ప్రతిజ్ఞ. పంచభూతాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి భీషణమైన ప్రతిజ్ఞ చేశాను. వాళ్ళందరూ కేరింతలు కొట్టినారు, చప్పట్లు కొట్టినారు. స్వామి నువ్వే గొప్పవాడు, అసలు ఇంత యోధుడవై ఉండి కూడాను, ప్రజారంజకునిగా ఉండి కూడాను మీరు రాజ్యం త్యాగం చేస్తున్నారంటే మీరు మహానుభావులు అని మళ్ళీ ఇద్దరు ప్రశంసలు ఆడుతున్నారు. ఎవరు? భార్య తన చెవులో ఈయన మాత్రం ఒప్పుకున్నాడు, కానీ ఈయన పుడితే పిల్లలు పుడతారు, ఈయనకు పెళ్ళై పిల్లలు పుట్టారనుకోండి, ఆ పిల్లలు ఏమంటారు? రాజ్యం మార్చాలని అడుగుతారు కదా. అప్పుడు మళ్ళీ రాజ్యం చేస్తుందా కదా. కానీ రాజమాతగా మన కూతురే ఉండాలి. మొత్తం సమస్త రాజ్యానికి అంతా కూడా మన పిల్లలే మన వల్లే రాజులు కావాలి. కాబట్టి ఇది కూడా ఒకసారి చెప్పుకోవాలి. భార్య దాసరాజు భార్య, అయ్యో ఇవన్నీ అడుగుతారు ఎవరన్నా అని చెప్తున్నారు. అడగకపోతే ఇప్పుడు ఎట్లా అన్నారు? ఇప్పుడే సందు దారి, ఇప్పుడే అడగాలి, ఏమైనా తెలిసేసుకోవాలి, లేదంటే మళ్ళీ తగ్గ ఉంది. మళ్ళీ ఎప్పటికైనా భవిష్యత్తులో మనమే బాధపడాల్సి వస్తుందని ముందు చూపుతూ అడిగింది. సరే ఏంటి మీరు ఏదో గుసగుసలాడుతూ నాకు చెప్పండి విషయం అన్నాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి స్థానంలో కూడా ఆలోచన చేస్తాడు భీష్మికుతాముడు. మీరు ఏం సందేహిస్తున్నారో అడగండి, నిస్సంకోచంగా అడగండి. మా తండ్రి సంతోషం అంటే నాకు ఏది ఎక్కువ కాదు. తల్లిదండ్రులను సంతోషం పెట్టలేనటువంటి వాళ్ళకు కొడుకే కాదు. అడగండి అలా. మీరు చాలా గొప్పవాళ్ళు స్వామి, మహానుభావ. ఏం లేదు, మీరైతే ఒప్పుకున్నారు, చాలా సంతోషము. మీకు వివాహమయ్యి మీకు సంతానం కలిగితే మీ కొడుకులు కూడా రాజ్యభాగం అడగచ్చు కదా. దాయాదులు పోరొచ్చుతుంది మళ్ళీ, అప్పుడు మళ్ళీ యుద్ధాలు ఇవన్నీ సమస్యలు వస్తాయి అని మా భార్య అంటుంది. స్వామి ఇది తక్కువది, ఏమనుకోద్దు అని తెలివిగా మాట్లాడు. మీరే తెలివి తక్కువది ఏదో మాట్లాడుతుంది స్వామి, నువ్వేం పట్టించుకోవద్దు. విషయం అర్థమైంది, ఏం పట్టించుకోవాలో ఏం పట్టించుకోకూడదు నాకు అర్థమైంది. నేను చెప్తున్నాను, మా నాన్నగారి సంతోషం కోసం ఇప్పుడే ప్రమాణం చేస్తాను. నా జీవిత పర్యంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను, వివాహమే చేసుకోను. అష్టదిక్పాలకుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని ప్రమాణం చేస్తాను. ఆ ప్రమాణానికి దేవదుందుబులు మోగిరయ్యట. ఆకాశంలోంచి పూలవర్షం కురుస్తుంది భీష్ముడి మీద. ఈ విధంగా అన్ని రకాలుగా యోగ్యుడై ఉండి కూడాను వివాహము చేసుకొని రాజపట్టాభిషేకము చేసుకొని ఒక సన్యాసిలాగా బతుకుతానని చెప్పినాను అక్కడ డైరెక్ట్గా చెప్పడం. ఈ విధంగా భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసినందువల్ల ఆకాశంలో నుంచే భీష్మ 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 అని శబ్దం జరిగిందంట. దేవతలందరూ ఆయన స్మరించినారు. అప్పటి నుంచి ఆయన పేరు భీష్మగా. ఎప్పుడైతే ఆ ప్రతిజ్ఞలు చేసినాడు భీష్మ పితామహుడు పైన రెడీగా సూట్ కేసు పెట్టుకోండి. సత్యవతి బట్టలు సర్ది పెట్టుకోండి, సూట్ కేసు రెడీగా చేసి పెట్టుకోండి. దెబ్బ పెట్టి దిగేసి వచ్చింది. ఎందుకు కాసుకొని పాపం ఈమె కూడా అట్లే ఎదురు చూస్తా. ఇంకా తల్లిదండ్రులు ఇద్దరు, స్వామి ఇంకా మీ యొక్క ప్రతిజ్ఞకి మేము ఎంతో సంతోషపడ్డాము, ఆమె వినదల్లిని మీరే వెంటనే పిలుచుకోండి. ఫస్ట్ తినడంలే, తాగడంలే, స్నానం చేసేది లేదా, ఏం లేదు, అసలు ఈ వంటలాగా ఉండిపోయింది ఒక పక్కకు. మాకే సురబుద్ధి కావడం లేదు. వెంటనే తీసుకుపోయి మీ నాయన చేపించేసాను, మిమ్మల్ని మళ్ళీ వస్తామని సర్దుకొని అన్నారు. ఈయనకంటే ముందే పోయేసి రథంలో కూర్చొనిసింది ఆయన సత్యవతి. హ్యాపీగా పోయి శుభ్రంగా రథం ఎక్కేసింది, నమస్కరించినాడు. నాన్నగారు ఉండే మందిరంలోనికి సత్యవతిని ప్రవేశపెట్టాడు. తాను లోపలికి పోలే. సత్యవతి పోయింది లోనికి ఎదురు కాగానే శంతన మహారాజు చూసినాడు. పడుకోన్నాడా, గజ్జల చప్పుడు వినపడింది. ఆ గజ్జల చప్పుడు, అలిగిడి అది చూసేటప్పుడు అది వినపడగానే కళ్ళు తెచ్చాడు. ఇది సత్యవతి దున్నట్టుంది కదా. ఆమె పాలోటినో కాఫీనో తెస్తుంది కదా, యోజన గంధి అంటే సత్యవతి. ఆ వాసన కూడా వచ్చింది, వచ్చినట్టుంది అని చెప్పేసి కళ్ళు తెచ్చాడు. చూస్తే సత్యవతినే కాదా అని చెప్పేసి కళ్ళు నురుముకొని, నా భ్రమ కొద్ది రోజు ఆమె కనపడ్డారు అని చెప్పేసి కళ్ళు నురుముకొని చూస్తే నిజంగా దగ్గరగా వచ్చేసింది. దగ్గరగా రాగానే ఆమె చూస్తేనే ప్రాణం లేచి వచ్చింది. అట్లే అంతవరకు ఇద్దరు ముగ్గురు పట్టి లేపాల్సి వస్తుందే.
వేసి కూర్చొనేస్తాడు తప్ప ఒకేసారి విల్ పవర్ వచ్చేసి ఎనర్జీ వచ్చేసి సత్యవతి అన్నాడు. స్వామి నమస్కారం అని చెప్పేసి పాదాలు నమస్కారం చేసి, నిజంగా సత్యవతి వచ్చేసావా? అవును స్వామి, మీరే నాకు ప్రాణం, మీరు లేకపోతే నేను బ్రతకలేను, అందుకే వచ్చేసా. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఒప్పేటట్టుగా చేసుకున్నారు, ఒప్పించాడు మీ కుమారుడు. మా కుమారుడా? ఎవరు? గాంగేయుడు. అతనికేం తెలుసు ఇదంతా? అన్నీ తెలుసు. ఎలా వచ్చావు? మీ కుమారుడే తీసుకొచ్చాడు. మీ వాళ్ళు ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. పంపించడానికి మీ కుమారుని చూసి. ఎలా పంపించినారు? ఏవో డిమాండ్స్ అడిగినారు కదా, డిమాండ్స్ అన్నీ మీ కుమారుడు తెచ్చేశారు. మీ కుమారుడు ఈ విధంగా భీషణమైన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలని రాజ్య పట్టాభిషేకం చేసుకుని ప్రమాణం చేశాను. ఆ ప్రమాణానికి మా తల్లిదండ్రులు మెచ్చి నన్ను వెంటనే పంపించేశారు. నా కోసం ఇంత త్యాగం చేశాడు. ఆ యువకుడుగా ఉండేటువంటి వాడే నుండి కూడా ఎంతటి త్యాగం ఇది! వయసులో ఉండి వివాహం చేసుకోవాలన్నటువంటి వయసులో ఉండి కూడా తండ్రిని, వయసు తగ్గింది అయినప్పటికీ నేను వివాహం చేసుకోవాలనుకున్నాను. నా కోసం నా కుమారుడు ఇంత త్యాగం చేశాడా, ఎక్కడ ఉన్నాడని చెప్పేసి నేను పిలిపిస్తాడు. భీష్ముడు రోడ్డుకెట్టిపోయాడు. కుమారుని చూడగానే కళ్ళల్లో ఆనంద భాషలు గొడవడా రాలేదు. హృదయానికి హత్తుకొనేసినాడు. భీష్మ, దేవవ్రత, ఎంతటి త్యాగమయ్యా, ఎందుకు ఇలా చేశావు? నీ జీవితం ఏమైపోయా? వృధా అయిపోయాయి కదా. లేదు తల్లి, నా నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం మారదు. నాకు వివాహం మీద కానీ నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నోరాజ్యేన గోవింద కిం భోగేన వాణి అని చూసినట్ల నాకు ఈ రాజ్యాలు కానీ రాజ్యభోగాల మీద కానీ ఎటువంటి ఆశ, ఏదో కర్మబంధం ఉంది, మానవ జన్మ ఎత్తినాని, ఏవో కొన్ని రుణాలు ఉన్నాయి, తీర్చుకోవాలి అంటే నాకు మా గురువు బోధించినటువంటి బోధలు గుర్తుకొస్తున్నాయి. ఆ రుణాలు తెంచేసుకొని ఏ బాధల బంధువులు లేకుండా, ఏ బంధాలలో చిక్కుకోకుండా నిర్వీకారిగా, నిరంజనునిగా నిరంతరం భగవత్ చింతనలో నా జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నాము. నాకు ఇంతకంటే నాకు ఏమీ ఎక్కర్లేదు. ఏ బిడ్డలైనా సరే తల్లిదండ్రుల సంతోషం చూడకపోతే ఆ బిడ్డలు బిడ్డలే కాదు. తండ్రి యొక్క సంతోషం కోసం నేను ఈ మాత్రం చిన్న త్యాగం అంటే, తండ్రి నువ్వు సంతోషం ఉండేది నాకు కావాలంటే, నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించాలి. ఆ విధంగా తల్లిదండ్రుల సంతోషం చూడలేని వాడి కొడుకే కాదు, అది నా అభిప్రాయం. అందుకే నీ సంతోషం కోసం నేను చిన్న నిర్ణయం తీసుకున్నాను. అంటే చిన్న నిర్ణయం ఏంట్రా బాబు? ఈ చిన్న నిర్ణయం కాదు, చాలా గొప్ప నిర్ణయం అన్నాను. నా కోసం ఇంత త్యాగం చేస్తున్నందుకు నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను. సరే తండ్రి చెప్పు, నీకు ఇచ్ఛామరణం కలుగుగాక అని వరమిచ్చాను. నీకు ఇచ్ఛామరణం సిద్ధించుగాక. నీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మరణం వస్తుంది, అంతవరకు నీ మరణమే రాదుకోరా. తండ్రి కొడుకు కోసమని వెళ్ళి, కొడుకు పెళ్లి చేయాలని పోయి, కొడుకుకు సంబంధం చుండిగిపోయి తానే పెళ్లి చేసుకున్నాడంటే, తానే పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత మూర్ఖత్వపు ఆలోచన అందామా? అలా అందామా అంటే ఇక్కడ ఇచ్చిన వరం ఫలిస్తోంది. నేను వరాలు ఇస్తే ఎవరైనా వరాలు జరుగుతాయని చెప్తాము. నేను మాట చెప్తే జరుగుతుంది అయ్యేదన్నా. కానీ శంతన మహారాజు చెప్పిన మాట ఫలించింది, అతనికి మరణమే లేకుండా పోయింది. అంటే సామాన్యుడు అతడు గొప్ప తపస్వి, ఆయన కూడా ఒక ఋషి, యోగి, రాజర్షి ఉన్నట్ల. అందువల్లనే ఆయన మాట ఫలించింది. అదొక విధి రాత, వేదవ్యాసుని యొక్క పోత, రచనా పోత. ఆయన రాసినాడు, ఎలా రాసాడో అలా జరిగిపోతుంది. అంటే వేదవ్యాసుడు ఎలా రాసినాడో అలా జరిగిపోతాడు. ఇవన్నీ పరికల్పన. వేదవ్యాసుని తల్లే సార్ సత్యవతి. సత్యవతి వేదవ్యాసుని తల్లి సత్యవతి. కన్యగా ఉన్నప్పుడు జన్మించినాడు పరాశర మహర్షి వల్ల. ఈ విధంగా ఆయన రచించిన రచన అనేది ఒక విధిపూర్వకమైనటువంటిది. కాబట్టి ఆ సంబంధాన్ని మనం తప్పుపట్టే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఇది ఒక పరికల్పన. ఆ విధంగా శంకరుడు ఇచ్చిన వరం అనేది భీష్మ పితామహునికి ఇచ్ఛామరణంగా పరిణమించింది. వరం జీవిత పర్యంతం అది సాకారమయ్యింది. అతడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణిస్తాడు. అంతవరకు మనకు మరణమే లేదు. అటువంటి మహాయోధుడు
భీష్మ పితామహుడు. ఆయన వద్దకు శ్రీకృష్ణార్జునుడు మరియు ధర్మరాజు మహామునులందరూ కూడా వచ్చారు. అందరూ రావడంతో పాదాభివందనం చేసినారు. భీష్మ పితామహుడు సామాన్యుడు కాదు, ఒక మహాభక్తుడు, ఒక మహాయోగి, ఒక కర్మయోగి అని తెలియజేస్తూ తర్వాత విషయాన్ని నెక్స్ట్ వారం చెప్పుకుందామని తెలియజేస్తూ ఈ 4 మాటలు నడట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, తిరునాతిక స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించాలని మనసా వాచా కరుణా ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాన్ని చేస్తాను. హరికి ఓం తత్సత్. ఓం సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం